గజ్వేల్ నియోజకవర్గంలో అక్కారం గ్రామంలో గోడౌన్స్ లో మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్పాల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు హమాలి కార్మికులు. కార్మిక సంఘం నాయకుడు మదగారి చంద్రం జెండా ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు అందరూ కూడా ఐక్యతతో ముందుకు సాగుతూ కార్మికుల హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా మన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి కార్మికులు అందరూ కూడా మొక్కలు నాటాలని కోరారు. జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు వచ్చిన సందర్భంగా కార్మికులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హమాలి సంఘం నాయకులు కుమ్మరి యాదగిరి, భిక్షపతి, కనకరాజ్, బిరియా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మన కార్మికులందరికీ కూడా మేడే సందర్భంగా కార్మికులందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో అక్కారం గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి హమాలి కార్మికులందరూ కూడా ఏకదాటిగా ఒక వేదిక మీద చేరి అందరూ కూడా ఈరోజు మేడేను పండుగ దినంగా జరుపుకుంటూ జెండాను ఎగిరేసి స్వీట్ల పంపిణీ చేసి జరుపుకుంటున్న విషయం అందరూ తెలిసిందే. అందరూ కూడా కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండి రేపు రాబోయే తరాలలో రాబోయే రోజులలో ఉన్నటువంటి యజమాన్యంతో పాటు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మనం రావాల్సినటువంటి ఏ విధమైనటువంటి మన హక్కులు ఉంటాయో వాటిని సాధించుకుంటూ ముందుకు సాగాలని ఇక్కడ పెద్దలందరినీ కోరుతూ, అలాగే ఈ కార్మికులందరికీ కూడా మరొకసారి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. సందర్భంగా మన గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో శ్వేకేశ్వర గోదాం వద్ద హమాలి కార్మికుల జెండా ఎగరేయడం జరిగినది. నాతోటి హమాలి కార్మికులందరికీ మా పెద్ద మనుషులకు, హమాలి కార్మికులకు, మా రాజురావు సార్ గారికి అందరికీ ధన్యవాదములు. ఈ మేడే సందర్భంగా హమాలి కార్మికులు ఏకదాటంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మన 5 ఊరోళ్ళు ఈడ ఏకదాటంగా ఒక్క కుత్కె మీద పనిచేసి మంచిగా ఒకరికంటే ఒకరు ఎవరి మీద ఒకరు నడవంతి అందరం ఐక్యమత్యంతో చేసుకుందామని అనుకొని పని జరిపిస్తున్నాము. అదొకటి నాకు సంతోషంగా ఉన్నది. అందరము కలిసిమెలిసి ఇట్లే ఎల్లకాలము పని చేసుకొని అందరం మంచిగా ఉండాలని కోరుతున్నాను.